మన చేతిలో ఉన్న ఈ వెంకట్రావుని చంపేసి డెడ్ బాడీ ఆ అమృతకు పార్సల్ చేస్తాను. వాణ్ణిప్పుడు శవంగా పార్సిల్ పంపించేస్తే ఆ అమృత విలవిల్లాడిపోతుంది. కీర్తి, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా? శర్వాణి, ఏమైంది నీకు? పాపం, నీకీ జన్మలో పిల్లలు పుట్టే ప్రాప్తం ఉండదు కదా. ఇప్పుడు జరిగిపోయిన విషయాల గురించి ఎందుకు శర్వాణి తోడుతున్నావు? ఇప్పుడు నీకు పిల్లలు పుట్టారన్న విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానో తెలుసా? దేవుడు ఆడదానికిచ్చిన గొప్ప వరం మాతృత్వం. ఇప్పుడు నీకు లేని అదృష్టం నీరజకి దక్కింది. గర్భశోకం మిగిలిన ఏ ఆడది మరో ఆడదానికి గర్భశోకాన్ని మిగిల్చాలని కోరుకోదు. నువ్వు ఒక ఆడదానివే కాబట్టి నీకొక విషయం చెప్తున్నాను. పిల్లలు దేవుడితో సమానం అంటారు. గర్భంతో ఉన్న తల్లి గర్భగుడిలో ఉన్న దేవతతో సమానం. శర్వాణి, కదిలిస్తే ఇలాంటి నీతి కబుర్లు నేను 100 చెప్తాను. కాని నువ్వు నాకిప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావో నాకర్థం కావట్లేదు. నీకర్థమైందని నాకు బాగా తెలుసు. కానీ నాకిప్పుడు కావాల్సింది నీరజ సంతోషం మాత్రమే. ఇప్పుడు నీరజ సంతోషానికి ఏం తక్కువైందని శర్వాణి అంత టెన్షన్ పడుతున్నావు? మేమేదో నీరజను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోస్తున్నావు అన్నట్టు చెప్తున్నావు. నీరజ, మీ శర్వాణి మేడం అనుమానంతో చస్తున్నావు. నువ్వు త్వరగా డెలివరీ అయ్యి ఆ బేబీని తన చేతిలో పెట్టేసి కనీసం అప్పుడైనా మీ మేడం మమ్మల్ని నమ్ముతుందేమో. చూడమ్మా శర్వాణి, మేం మారిపోయాం. నీకు మా మీద నమ్మకం లేకపోతే మా కోడల్ని పురుడు చేయించడానికి మీ ఇంటికి తీసుకెళ్ళు. మీ ఇల్లు మా కోడలు పుట్టిల్లనుకుంటాం. ఏం కీర్తి? బా చెప్పావు విజయభాస్కర్. నీ అనుమానం తగలయ్యా. మేం నిజంగానే తను చంపేయబోతున్నామే. నీరజ, మా శర్వాణి నేను హర్ట్ చేసుంటే దాని తరపున నేను సారీ చెప్తున్నాను. చచ్చా, అలాంటిదేం లేదులేండి. ఇదిగో రవీంద్ర, బిత్రమొహం వేసుకుని అలాగే చూస్తావేంటి? శర్వాణి రేణుక వాళ్ళొచ్చి ఇంతసేపు అవుతుంది. టీలు కాఫీలు ఏమివ్వవా? ఇదిగో వెళ్తున్నాను కీర్తి. బొసు, వెళ్ళి రవీంద్రకి హెల్ప్ చేయి. వసే నీరజ, నీకు రోజులు దగ్గర పడ్డాయి.
నందిని, నాకు అన్నం పెట్టి త్వరగా వెళ్ళిపోవాలి. ఏంటండి అంత హడావిడిగున్నారు? హడావిడి కాకపోతే ఏంటి నందిని, నాకు నిన్న ఉద్యోగం వచ్చింది, ఇవాళ అడ్వాన్స్ ఇచ్చారు. ఇక మన పాప స్కూల్ ఫీజు, నీకింట్లో సరుకులు తీసుకుంటే ఈ నెల పెద్ద బాధ తప్పుతుంది. ఇదిగో డబ్బులు. నాకిప్పుడు బాధపడాలో సంతోషపడాలో అర్థం కావట్లేదండి. ఏమైంది నందిని? ఈ నెల బాధలు తప్పిపోయినందుకు సంతోషపడుతున్నాం, మరి వచ్చే నెల ఇలా నెలలు గడుపుతూ ఎన్నాళ్ళండి? నందిని, రోజులు గడుపుతూ బతికేవాళ్లు చాలా మందున్నారు. వాళ్లతో పోల్చుకుంటే మనం బెటర్గా ఉన్నామని తృప్తిపడాలి. కానీ నీకన్నీ తెలుసు కూడా ఏంటిది? పాపకు చదువంటే ఎంతిష్టమో మీకు తెలుసు కదండి. మనం తిన్నా తినకున్నా దాన్ని మాత్రం మా అక్కలాగా చదివిద్దామండి. నందిని, నేనింత కష్టపడేది ఎవరికోసం? నీకోసం, మన పాప కోసమే కదా. ఇక నుండి ఎప్పుడూ నీకు పాపకు కష్టం రానివ్వను. ఈ డబ్బుతో ఈ నెల సరుకులు తీసుకుని పాపకు ఫీజు కట్టేయ్. ఒక 4 రోజులు క్యాంపుకు వెళ్ళొస్తాను. నేనొచ్చే వరకు నువ్వు పాప జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో చేరి 4 రోజులు కాలేదు, అప్పుడే క్యాంప్ ఏంటండి? నందిని, అవసరం మనది. పైగా క్యాంపుకు వెళ్తే 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. కనీసం ఇంటి ఖర్చులకు సరిపడా పై డబ్బులు వస్తే అది మనకు సంతోషమే కదా. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నేను పాప మీ మీదే ఆధారపడి ఉన్నామన్న విషయం మర్చిపోకండి. ప్రతిదానికి టెన్షన్ పడకు నందిని. క్యాంపుకు వెళ్ళి 4 రోజులు వచ్చేస్తాను కదా. ఆకలేస్తుంది, ముందు అన్నం పెట్టి నా బ్యాగ్ సర్దు పద. అలాగేనండి. చక్రధర్, ఆ వెంకట్రావు మన మాటలు నమ్మి బ్యాగు పట్టుకుని బయలుదేరొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించకుండా ఇందాకటి నుంచి ఒకటే దిక్కులు చూస్తున్నావేంటి? రేఖా, ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ మళ్ళీ రాదు. ఈ వెంకట్రావుని అడ్డుపెట్టుకొని ఆ అమృతని ఎలా అడ్డుకోవాలో నాకు బాగా తెలుసు. ఇదిగో, నువ్విప్పుడు ఆడుకుంటావా వాడుకుంటావా నాకు తెలియదు గాని ఆ వెంకట్రావుని అడ్డు పెట్టుకుని అమృతని ఏం చేస్తున్నావో అది చెప్పు ముందు. ఆల్రెడీ చెప్పానుగా, వెంకట్రావుని చంపేస్తున్నాను రేఖా. వెంకట్రావుని చంపి వాడి డెడ్ బాడీని అమృత చేతిలో పెడితే దాని ఒంట్లో భయం పుడుతుంది. అది వీడి ఫ్యామిలీ కోసమే కదా 10 రోజుల నుంచి రోడ్లు పట్టుకొని తిరుగుతుంది. ఇప్పుడు వెతికే దాని చెల్లెలి మొగుణ్ణే మనం చంపేస్తే ఆ అమృత పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? నరక యాతన. ఈరోజు వెంకట్రావుని చంపుతాను, రేపు దాని చెల్లెల్ని చంపుతాను, నెక్స్ట్ దానికి కొడుకో బిడ్డో ఉంటే వాళ్ళని చంపుతాను. అమృతకు చెప్పి మరి ఒక్కొక్కరిని ఇన్స్టాల్మెంట్ లో చంపుకుంటూ పోతుంటే అమృత ఎలా విలవిల్లాడిపోతుందో తెలుసా? రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడిపోతోంది. ఏ ఆదికేశవులు ఫ్యామిలీని ఇన్నాళ్ళు తను కాపాడుకుంటూ వచ్చిందో ఇప్పుడు అదే ఆదికేశవులు ఫ్యామిలీని నా చేతిలో పెట్టమని చెప్తాను. అమృత తన మరిదిని చంపుకుంటుందో చెల్లెల్ని కూడా చంపుకుంటుందో లేక ఆదికేశవులు ఫ్యామిలీని చంపుకుంటుందో చూస్తా. దానికి ముందు వెళ్ళినా గొయ్యే, వెనక్కి వచ్చినా గొయ్యే.
అమృత చాప్టర్ క్లోజ్ 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 క్లోజ్. ఇప్పుడు చెప్పు రేఖ, ఎలా ఉంది నా స్కెచ్? ఏడ్చినట్టుంది. రేఖ లేకపోతే ఏంటి చక్రధర్, ఇంత మంచి ఆలోచన బుర్రలో పెట్టుకుని నీకు నువ్వే కత్తులు నూరుకుంటున్నావే గాని కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఇప్పుడు మన చేతిలో ఆ వెంకట్రావు అయితే ఉన్నాడు గాని వాడి పెళ్ళాం ఎక్కడుంది? వాడు చస్తే అది ఎక్కడుంటుందో కూడా మనకు తెలియకుండా పోతుంది. నీ బుర్రలో ఉన్న ఈ ప్లాన్ ఏదో నువ్వు ముందే చెప్పి సచ్చుంటే ఆ వెంకట్రావు వెనకాలే వాడింటికి మనుషుల్ని పంపించేవాళ్ళం కదా. నిజమే. చా, అప్పుడు నా బుర్ర పనిచేసి చావలేదు. సార్, సార్, నా బట్టలు సర్దుకొని వచ్చేసాను సార్. రే వెంకట్రావు, నువ్వెళ్ళి కారు డిక్కీలో నీ బ్యాగ్ పెట్టుకో. కారును రెడీ చేసుకుని సిద్ధంగా ఉండు. వెళ్ళు, వస్తాం. అలాగే మేడం. మేడం, ఏంట్రా? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మేడం? యమపురికి వెళ్తున్నావురా? యమపురమా? ఆ ఊరెక్కడో నీకు అర్థం కావడం లేదు కదా. వెళ్లే వరకు ఎవ్వరికీ తెలీదు. నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు గాని నువ్వు వెళ్ళి కారు సిద్ధం చేసి ఉంచుకో. అలాగే మేడం. రే వెంకట్రావు, ఒక్క నిమిషం. ఇప్పుడు వెళ్ళు. అలాగే సార్. చక్రధర్, నీకేమైనా పిచ్చా? కాసేపట్లో చచ్చేవాడిని పట్టుకుని ఫోటో తీస్తావేంటి? చస్తున్నాడు కాబట్టే ఫోటో తీశాను. రేఖ, అమృత గురించి నీకు పూర్తిగా తెలియనట్టుంది. వెంకట్రావు మన దగ్గరే ఉన్నాడని చెప్పినా అమృత అంత ఈజీగా నమ్మదు. ఈ వెంకట్రావు పెళ్ళాం ఇంటి అడ్రస్ తర్వాత ముందు వీణ్ణి ఫినిష్ చేద్దాం. వసే అమృత, నీకిప్పుడు ఎలా చెక్ పెడతానో చూడు. హలో, ఎలా ఉన్నావు అమృత? నేను చక్రధర్ని. రే చక్రధర్, నన్ను ఫాలో అవుతూ నువ్వు చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నావు. నీకు ధైర్యం ఉంటే నా ఎదురుగా నిలబడి మాట్లాడు. నీ ఎదురుగా నిల్చొని మాట్లాడే ధైర్యం లేకే కదా అమృత నేను దొంగ దెబ్బ కొట్టాలని ట్రై చేస్తున్నాను. రే, నీకంటే ఎక్కువ కాకలు తీరిన వాళ్ళు ఎంతో మంది వచ్చారు పోయారు. నీకు అమృత కొత్తేమో, బట్ అమృతకి నీలాంటి విలన్స్ కొత్త కాదు. నీ స్టామినా ఏంటో నాకు బాగా తెలుసు అమృత. అందుకే నీతో చిన్న గేమ్ ఆడదామని ఫోన్ చేశాను. రే, నువ్వు గతంలో దెయ్యాలు భూతాలు అని పిచ్చి పిచ్చి గేమ్స్ అన్ని ఆది కేసులు ఇంట్లో ఆడితే చెల్లుబాటు అయిందేమో. ఇప్పుడు నా దగ్గర కావు,
పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పోలీసులకి లొంగిపో. లొంగిపోతాను అమృత. కాని ఇప్పుడు నేను లొంగిపోవడానికంటే ముందు నిన్ను వెంకట్రావుని కలిపి ఆ తర్వాత లొంగిపోతాను. ఏమంటావ్? వెంకట్రావు ఏంటమృత, వెంకట్రావు పేరు చెప్పగానే నీ గొంతులో బేస్ తగ్గింది? ఓహో, వెంకట్రావు అంటే ఎవరో అర్థం కాలేదా? అదే అమృత, నీ చెల్లెలు భర్త వెంకట్రావు. నేనెవరి కోసం వెతుకుతున్నానో నీకు తెలుసని నాకు తెలుసు. నీ చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయాలని ట్రై చేయకు. నీకు తెలివితేటలుంటే ఇంకెక్కడైనా ప్లే చేసుకో. పెట్టేరా ఫోన్. వెయిట్ అమృత, నువ్వు ఇలాగే తిరగబడతావని నాకు ముందే తెలుసు. వెంకట్రావు అనేవాడు నా దగ్గర లేడని నువ్వు నమ్ముతున్నావు, అంతే కదూ? సరే, నీకిప్పుడే వాట్సాప్లో మీ మర్ది ఫోటో పంపిస్తాను, చెక్ చేసుకో. చక్రధర్, ఇప్పుడు అమృత మన వెంట ఎంత దూరమైనా పరిగెత్తుకుంటూ వస్తుంది. షీఈస్ కాలింగ్. ఇప్పుడు తన ప్రాణం మన గుప్పెట్లో ఉంది. చెప్పమృత. జై చక్రధర్, మా వెంకట్రావు అమాయకుడు, తననేం చేయొద్దు. చచా, నేనేం చేస్తాను అమృత? పైగా వెంకట్రావు ఎవడు? నీ మరిది, అంటే నీ చెల్లెలి మొగుడు. అమృత, నీ దగ్గర నుండి నాకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడే నేను నీ మీద గెలిచాను. నీ వెంకట్రావు నీకు ఇచ్చేస్తాను. 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళావు. చక్రధర్, నీకు కావాల్సింది నా ప్రాణం అయితే ఇస్తాను, తీసుకో. కానీ వెంకట్రావుకి ఏదైనా జరిగిందో నేను నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. అమృత, నీకు కావాల్సింది వెంకట్రావే కదా, ఇచ్చేస్తానన్నాను కదా. ఎన్నాళ్ళు ఓపిక పట్టిందానివి, 10 నిమిషాలు ఓపిక పట్టలేవా? సార్, ఏంట్రా వెంకట్రావు? సార్, కార్ రెడీగా ఉంచాను. యమపురికి వెళ్దామని చెప్పారు కదా. యమపురికి వెళ్దామని చెప్పారు కదా. యమపురికి వెళ్దామని చెప్పారు కదా. వెంకట్రావు, జై చక్రధర్. వెంకట్రావు, మాకంటే నీకే ఎక్కువ తొందర ఉందేంటయ్యా? రేఖ, మనకు లేట్ అవుతోంది, వెళ్దామా?
రేయ్ పద వస్తున్నాం. అలాగే మేడం. పది నిమిషాలు 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. నా ఇన్కమింగ్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటూ. హలో హలో రేయ్ అన్నా ఇందులో కొత్త సిమ్ వేయండి. అలాగే సార్. వెంకట్రావు అక్కడెందుకున్నాడు? ఇప్పుడు ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు. భగవంతుడా, కానూరి ప్రకాశరావు ఇందుమతిల ప్రథమ పుత్రుడు యశ్వంతికి పసుపులేటి అమర్నాథ్ పార్వతిల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మీనాక్షికి వివాహం జరిపించుటకు పెద్దలు నిర్ణయించిన శుభలగ్న పత్రిక.